హలో అండి. వంకాయ పచ్చి పులుసు ఎంతమంది ట్రై చేశారో చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ఈ మెథడ్లో కూడా ట్రై చేసి చూడండి, చాలా బాగా వచ్చింది. అందుకోసం నేను ఇక్కడ 2 వంకాయలు తీసుకున్నాను. వంకాయల నుంచి కాలి లోపల నుంచి వాటర్ ఊరుతాయండి. అప్పుడైతే లోపల వరకు ఉడికినట్టు, అట్లా ఊరే వరకు బాగా కాల్చుకోవాలి వంకాయల్ని. ఈ వంకాయలతో పాటే నేను 4 ఎండుమిర్చిలు కూడా కాల్చుకున్నానండి, ఫ్లేవర్ బాగా వస్తుందని చెప్పేసి. ఇవన్నీ కాల్చుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక 5 మినిట్స్ చల్లారనిస్తే పొట్టు అనేది ఈజీగా వెళ్ళిపోతుందన్నమాట. దీన్ని నేను 5 మినిట్స్ చల్లారిన తర్వాత పొట్టు తీసుకున్నాను. నేను బ్లాక్ పార్ట్ అంతా తీసేసుకోవాలండి, ఈజీగానే వెళ్ళిపోతుంది. నీట్గా తీసేసుకోవాలి. ఇదంతా తీసేసిన తర్వాత వాటిని వెనకాల తొడిమలు తీసేసి చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలండి. ఈజీగానే కట్ అయిపోతుంది, చేతితో మ్యాష్ చేసినా మ్యాష్ చేసేసుకోవచ్చు. కట్ చేసి పెట్టుకుంటే లోపల వరకు చల్లారుతుందని చెప్పేసి నేను కట్ చేసి పెట్టుకున్నాను పక్కకి. ఇప్పుడు పచ్చి పులుసు చేసుకోవడానికి ఒక గిన్నెలో కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. ఇందులోనే కొద్దిగా కొత్తిమీర, మనము కాల్చుకొని పెట్టుకున్న ఎండుమిర్చిలు కూడా ఇందులో మ్యాష్ చేసేసుకోవాలండి. తర్వాత వంకాయలు కూడా యాడ్ చేసేసుకోవాలి. కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలండి. దీన్ని బాగా చేతులతో మెదుపుతూ కలిపేసుకుంటే మొత్తం అన్ని ఫ్లేవర్స్ దిగుతాయండి అందులోకి. ఇప్పుడు మనము నిమ్మకాయ సైజంతా చింతపండు నానబెట్టుకున్న జ్యూస్ ఇందులోకి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని 2-3 సార్లు చింతపండుని జ్యూస్ ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటూ ఇందులో యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకొని కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసుకొని బాగా కలిపేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు పోపు కోసం ఒక కడాయిలో ఆయిల్ వేసుకొని అందులోకి జీలకర్ర, ఆవాలు, కరివేపాకు ఇంకా పసుపు అన్నీ వేసి ఒకసారి బాగా ఫ్రై అయిన తర్వాత దీనిని మనము చేసి పెట్టుకున్న పచ్చి పులుసులోకి కలిపేసుకోవాలి. అంతే అండి, వంకాయ పచ్చి పులుసు రెడీ అయిపోతుంది. వేడి వేడి అన్నంలోకి వంకాయ పచ్చి పులుసు వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. సైడ్కి ఆమ్లెట్ ఉంటే ఇంకా బాగుంటుందండి. నేను సాటర్డే రోజు చేశాను కాబట్టి వడియాలు వేయించానండి. ఈ మెథడ్ ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.